హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ బీజేపీల అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ నేతలు జిల్లా అధ్యక్షులతో జూన్ సమావేశం నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ఇవాళ 3 పేర్లతో జాబితా ఇవ్వనున్నారు మంత్రులు. పీసీసీకి మంత్రులు నివేదిక ఇవ్వనున్నారు. బైపోల్ అభ్యర్థి రేసులో నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి 3 కమిటీ వేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర. కమిటీలో సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, కె ఆంజనేయులు ఉన్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కమిటీ సభ్యులు పార్టీ వర్గాలతో అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ బీజేపీ తమ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాబబుల్స్ పేర్లు వచ్చాయి. ఎవరైతే అభ్యర్థులుగా ఆసక్తి చూపిస్తున్నారో వారి పేర్లు మనం వింటున్నాం. కాంగ్రెస్ నుంచి కొంతమంది పేర్లు, బీజేపీ నుంచి కొంతమంది పేర్లు. మరి గాంధీ భవన్లో ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి, ఎవరికి ఎడ్జ్ ఎక్కువ కనపడుతుంది, ఇటు బీజేపీలో ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి, ఏ అభ్యర్థిని ఎక్కువగా సీటు వరించే అవకాశం కనపడుతుంది. మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి జాయిన్ అవుతున్నారు, మహేష్ బీజేపీ ఆఫీస్ నుంచి జాయిన్ అవుతున్నారు. చారి దగ్గరికి వెళ్దాం. చారి, అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక, ఇది ఉప ఎన్నిక అని చెప్పుకోవచ్చు. సో ఎవరికి ఈ సీటు వచ్చే అవకాశం కనపడుతుంది? ఎట్లాంటి ఈక్వేషన్స్ చూస్తున్నారు అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలో? ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కసరత్తు చేసింది. గ్రౌండ్లో కూడా డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లని, ఆ కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ నాయకత్వాన్ని కూడా పూర్తిగా అందించింది. ఈ ఎన్నికలని పూర్తిగా పర్యవేక్షించేందుకు మంత్రి వివేక్, అలాగే పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురికి కూడా ఈ బాధ్యతల్ని అప్పగించింది. ఇప్పటికీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, పనులు ప్రారంభం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. ఈరోజు కూడా సుమారు 5-6 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులని కూడా శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం ఇలా ఉంటే, ఇక పార్టీ పరంగా చూస్తే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు అనేవి గెలిచి తీరాల్సినటువంటి అంశం. జాతీయ నాయకత్వం కూడా ఈ ఎన్నికల మీద ఫోకస్ చేసింది. ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి పట్టుదలతో అటు రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. కాబట్టి మంచి అభ్యర్థిని, గెలిచేటువంటి అభ్యర్థి, నియోజకవర్గంలో అందుబాటులో ఉండేటువంటి అభ్యర్థిని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే పార్టీ ఏఐసిసి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పీసీసీ, అలాగే సీఎం ఇంటెలిజెన్స్తో సర్వే చేయించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం ఈ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి సీఎం దగ్గర జరిగినటువంటి సమావేశంలో ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురిని కూడా ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైతే మేలుగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి జాబితాని ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో కమిటీ పీసీసీకి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ 3 మంత్రులు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్య నాయకులంతా కూడా ఇన్ఛార్జిని కలిసి ఈ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బ్రీఫ్ చేసేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర నాయకత్వానికి 3 పేర్లతో ఒక ప్రతిపాదన ఇవ్వాలని సీఎం అలాగే పీసీసీ చీఫ్ సూచించినటువంటి నేపథ్యంలో ఈ 3 పేర్లలో నవీన్ యాదవ్ పేరు, అలాగే బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు, అలాగే సీఎన్ రెడ్డి, ఈ 3 పేర్లని ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 3 పేర్లని ఏఐసిసికి పంపిస్తే ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసేటువంటి బాధ్యత స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ పూర్తి స్థాయిలో ఒక అభ్యర్థిని ఎంపిక చేయబోతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 6వ తేదీన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద